పెట్టడం కోసం ప్రయత్నం చేసి మా మీద వృద్ధి చేతగారాలందరినీ కూడా కంపెనీ నష్టాలు పెడితే మేమే బాధ్యత చెప్పడుతోంది ప్రభుత్వాన్ని చెప్పాలి సమాధానం. అయితే మనం అడిగే వాయిస్ అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మన దీక్షా శిబిరానికి వాళ్ళు శర్మిల గారు కూడా వస్తున్నారు. పరంపర మొదలైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి. శిల్పాన్ని కాపాడుతామని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. రెండో పక్క అక్కడ టెంట్లో కూర్చోాలి విశాఖ ముక్కు, టెంట్లో కూర్చోాలి విశాఖ ముక్కు, విశాఖ ముక్కు, విశాఖ ముక్కు, విశాఖ ముక్కు, విశాఖ ముక్కు. మిత్రులారా, ఏదైతే మన ఉద్యమం సుమారు 4 సంవత్సరాలు పూర్తవుతా ఉందో మన పూర్వీకుల త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు తెచ్చిన పరిశ్రమను కాపాడుకోవడానికి ఇంత పెద్ద మనసుతో మీరు ఇంతమంది ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోరాట కమిటీ తరఫున ఉక్కులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 4000 దాదాపు కార్మిక వర్గాన్ని అర్ధరాత్రిగా తొలగించడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటిది కార్మిక యూనియన్ నాయకుల్లో కానీ. దానికి వ్యతిరేకంగా నిన్న ఈడీ వర్క్స్ ముట్టడి అనేది ఉదయం 11 గంటల నుండి రాత్రి 12:30, 1 గంటన్నర వరకు కూడా ఈ ఉద్యమం జరిగింది. దీనికి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉక్కు యాజమాన్య తాలూకు ప్రతినిధులు కూడా అనేక సందర్భాల్లో కార్మిక వర్గాన్ని యాజమాన్య ప్రతినిధులు కూడా మోసం చేసి రాత్రి 1 గంటన్నర, 2:30 వరకు కూడా కార్మికులు ఇబ్బంది పాలు చేసే పరిస్థితికి వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తామన్నాం. మేమైతే ఎవరైతే మాకు రిటర్న్ పూర్తి ఇన్ రైటింగ్లో మాకు ఇస్తారో అప్పుడే ఈ యొక్క ఉద్యమాన్ని మేము విరమిస్తామని చెప్పడం అనేది జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆనాటి ఉప సత్యాగ్రహంతో ప్రారంభమైనటువంటి దేశ స్వతంత్రం ఏ విధంగా అయితే సాధించుకున్నాం ఆ యొక్క స్ఫూర్తితోటే ఇవాళ విశాఖ ఉక్కు సత్యాగ్రహం అన్నటువంటి పేరుతో ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క నిరాహార దీక్షను కొనసాగించాలని చెప్పి మేము పిలుపునివ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికైనా సరే కొత్తగా వచ్చినటువంటి నూతన యాక్టింగ్ సీఎండీ గారు వచ్చి ఒక రోజులోనే కార్మికులు 400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి
సుమారు 9,500 మంది కార్మికులు దర్దాపులుగా హెచ్ఆర్ఏ రికవర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అంటే ఈయన గతంలో డైరెక్టర్ ఆపరేషన్ ఉన్నప్పుడు కూడా ఇసాక్ ఉక్కును నష్టాలు పాలు చేయడానికి కారణం ప్రధాన ఆ విధమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇలా ఆయన ఇక్కడ పంపించి 2 నెలలు ఎడిషనల్ ఛార్జీతో ఈ కంపెనీ నష్టాన్ని చేయడానికి ఇవాళ సీఎండీ వచ్చారని మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలగజేసుకోవాలి. ఎందుకంటే గత శుక్రవారం అర్ధరాత్రి ఎప్పుడైతే డిలీట్ చేశారో ఈ 4,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ గారి చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి స్టీల్ మినిస్టర్తో మాట్లాడి దాన్ని స్టేటస్ కో మెయింటెనెన్స్ చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తాత్కాలికంగా లోపల పంపించి మరలా మొన్న శనివారం నాడు వైట్ పాస్లు అనే పేర్లతో కాంట్రాక్ట్ వర్క్ని రిమూవ్ చేస్తామని చెప్పి మళ్ళీ బెదిరించే సిస్టానికి యాజమాన్యం రావడం అని దానివల్ల ఇన్ని ఉద్యమం జరగడం అనేది జరిగింది. ఇప్పటికైనా సరే యాజమాన్యం తప్పుడు ఆలోచన విరమించుకోవాలి. ఏదైతే 4,000 మందిని మీరు తొలగించారో తక్షణమే ఉద్యోగాల్లో చేర్చుకోవాలి. ఏదైతే గతంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ అమలు అవ్వాలి. అలాగే ఏదైతే ఎల్లో పాస్ ఉందో ఎల్లో పాస్ అమలు చేయాలి. ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. తీయడానికి ఎట్టి పరిస్థితి లేదు. మీకు ఫార్మట్ ఉంటే మీరు యూనియన్లతోటి చర్చించిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పండి. అప్పుడు మేము దీని మీద కార్మిక వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం తప్ప యాజమాన్యం ఏదో కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు చేయడం అనేది తప్పు అని చెప్పి ఈ ద్వారా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఉపసరించుకోవడానికి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను మీ ద్వారా ఈ ప్రభుత్వాలకి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. 27వ తారీఖున వెంటనే రాత్రి 10:30 కల్లా కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని తొలగించారు. అది కార్మికులకి తెలియదు, ఇటు యూనియన్ నాయకులకి తెలియకుండా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కుట్ర పన్ని కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలనేసి కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించారు. దీన్ని మేము సహించేది లేదు. ఎందుకంటే ఆంధ్రులకు తెలుగువాడకు ఒకటి, రెండోది ఇక్కడ డీపీలుగా ఉన్న మేము భూముల్ని దారాదత్తం చేశాం. ఎకరం 1000 రూపాయలు చొప్పున ఇచ్చాం. మా తాతండ్రులు ఇచ్చారు. మా తండ్రులకు ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా భర్తలకు ఉద్యోగాలు లేవు. మీ 400 మంది పిల్లలు 4,000 మంది భార్యలు బెడ్లు ఫ్యామిలీ అంతా ఏమవ్వాలి? ఈ స్టీల్ ప్లాంట్ ముందు ఊరేసుకొని సవ్వాలా లేదా మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇస్తారా? ఇది చెప్పవలసిన బాధ్యత మేము కల్పించుకున్న కూటమికుంది, ప్రధానమంత్రి మోడీకి ఉంది. కాబట్టి మాకు సమాధానం ఎవరు చెప్తారనేది మాకు కావాలి. ఈ 4,000 మందిని కనుక తీయకపోతే ఇంతటితో ఈ పోరాటం ఆగేది లేదు. ఇందులో భర్త చనిపోయిన మహిళలు ఉన్నారు. పిల్లలు ఎలా పెంచుకుంటారు? వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఉండాల్సింది ఈ రోజు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4,000 మందిని తీసుకోకపోతే మహిళలే కాదు, పిల్లలే కాదు, తల్లిలే కాదు, ప్రాణ త్యాగానికైనా వెనకాడకుండా ఈ పోరాటంలోకి మేము దిగుతూనే ఉంటాము. పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. ఈ 4,000 మందిని ఉద్యోగాల్లోకి వెంటనే తీసుకోవాలని మా యొక్క డిమాండ్. రంగంలో కొనసాగించాలని నేటికి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి కూడా నిమ్మకి నీరెత్తినట్లేదు. ఇప్పటికీ కూడా పోనీ ప్రభుత్వ రంగంలోని కొనసాగించడం కాకపోయినా కూలి పని చేసుకునే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వానికి అసలు మోడీ గారు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా ఉసురు పెట్టి బాధ పెడుతున్నారు. కూలి పని కూడా చేసుకొనివ్వకుండా రోడ్డు పాలు చేసేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తు ఏంటి? కూడు తినడానికి కూడా మాకు మా భూములు ఇచ్చాము. 26,000 ఎకరాలు ఇచ్చాము. మాకు ఊరికనే మాకు కూలి పనులు కూడా ఇవ్వలేదండి. మా భూముల్ని కూడా తీసుకొని మా కూలి పని కూడా లేకుండా చేస్తే మేము ఎలా బ్రతకాలి? మా పిల్లల పరిస్థితి ఏంటి? అలాగే గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ యొక్క ఉక్కు పోరాట దీక్ష దగ్గర ఈ సత్యాగ్రహ యాత్ర ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారు కూడా త్వరలో వచ్చి ఒక గంటన్నరలో వచ్చి ఇక్కడ పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫుల్గా హామీ ఇచ్చున్నది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఎన్నో సపోర్ట్ చేశాయి. కానీ ఒక నరేంద్ర మోడీ తప్ప, నరేంద్ర మోడీ ఏంటంటే బ్రిటిష్ చట్టాలను కూడా మార్చి కార్మికుల్ని కాలరా అంటే అతాపాతాలను తొక్కేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏంటంటే నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్ ముందు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ఫలితమే ఈరోజు గాజువాకలో హైయెస్ట్ మెజారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో కానీ మాకేంటంటే నిద్రాహారాలు లేవు. నిర్వాచితులను లాగేస్తున్నారు, కానీ కాంట్రాక్ట్ లేబర్ని తీసేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏమో హెచ్ఆర్ఏ తీసేస్తా ఉన్నారు. మాకేమో దాదాపు 6 సంవత్సరాల నుంచి వేజ్ రివిజన్ లేదు. మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీసి నిర్వీర్యం చేయాలని నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే
ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే ఇది ఈ ప్లాంట్ త్యాగాలతో వచ్చిన ప్లాంట్. ఎన్ని త్యాగాలు చేసైనా సరే మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ఇది దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి గల విలువని ఈ యొక్క ఆదానీకో అంబానీకో కట్టబెట్టాలని చూస్తే ఈ ప్రజలు ఊరుకునే సమస్య లేదు. ఈ దీక్ష కాదు, మేమైతే మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చెయ్యమని కేంద్రం ప్రకటన చేసే వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని, మేము ఎన్ని త్యాగాలకైనా రెడీగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం ఈరోజు ఉక్కు సత్యాగ్రహ దీక్ష అనేది గాంధీ జయంతి సందర్భంగా చేపట్టడం అనేది జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే సామూహికంగా ఉక్కు సత్యాగ్రహ దీక్ష అనేది ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర పెద్దలు గుర్తెరగాలి. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఏదైతే 32 మంది ప్రాణత్యాగాలతో ఆవిర్భవించినటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం నుంచి దాదాపు 100 పరిశ్రమల్ని బయటికి తీసుకురావడం జరిగింది, ప్రైవేటీకరణకి బయటికి. కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దాని నుంచి ఎగ్జంప్షన్ చేయకుండా ఇంకా ఏదైతే ఐరన్ ఓర్ కానీ బొగ్గు గనులు కానీ ఏవి కూడా కేటాయించకుండా సరైన మేనేజ్మెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఉన్న 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామని చెప్పేసి ఈరోజు ఐరన్ ఫైర్ సిస్టంలో ఒక కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఈరోజు అర్ధరాత్రి 4,290 మందిని ఉరి తీయాలని చెప్పేసి చూడడం అనేది దుర్మార్గం. ఏదైనా సరే ఆ రోజు భగత్ సింగ్ గారిని ఉరి తీశారు, కానీ ఆఖరి కోరిక అడిగారు. అలాగే పెద్ద పెద్ద మహానుభావులు ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. బ్రిటిష్ వారు కూడా కనీసం మర్యాదలు పాటించారు, కనీసం చట్టాలు అమలు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 4,000 మందిలో దాదాపు 1,900 మంది దాదాపు నిర్వాసితులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ పోయి బ్రతుకుతారు? ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళీ మనం ఏర్పాటు చేయగలమా? ఇంత పెద్ద పరిశ్రమకి భూమిని సేకరించగలమా? ఇవన్నీ ఆ గమనంలో ఉంచుకోవాలి. ప్రభుత్వాలు అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారం శాశ్వతం కాదు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయితే కానీ ఈరోజు ఇక్కడ ఉన్న యాజమాన్యానికి బుద్ధి రాలేదు. అంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అవుతారా? ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో BIFRకి వెళ్ళినప్పుడు 99లో దగ్గర 1,333 కోట్లు ఈక్వేట్గా మార్చడంలో ఆ రోజు వాజ్పేయి గారిని ఒప్పించారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ టీంలో నేను కూడా ఉన్నాను డెడికేషన్లో. కానీ ఆ రోజు ఏదైతే BIFRకి వెళ్ళినప్పుడు ఆ రోజు 1,333 కోట్లు ఇప్పించారో దానివల్ల ఎక్స్పెన్షన్ వచ్చింది. దానివల్ల దాదాపు 4,000 మందికి ఉపాధి వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిశ్రమని BF3 మూస్తారు, BF2 మూస్తారు. అంటే 3 BFలో 1 BF రన్ అవుతుంది. అంటే ఒక పక్క నుంచి కంపెనీని మేము కాపాడుతాం, కంపెనీని రక్షిస్తామని చెప్తున్నారు. రెండో పక్కన ఏదైతే నిర్వాసులు ఉన్నారో, ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వేరు కంపెనీలకి పూర్తిగా తొలగించడం, కార్మిక చట్టాలు కనీసం పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది అన్యాయం. భూములు పోయాయి, పుట్ల పోయాయి, సర్వస్వం కోల్పోయి తిండి లేక ఏడుతున్నారు. వారం రోజులు బట్టి పనులు మాట్లాడి 3 నెలలు బట్టి 5 నెలలు బట్టి జీతాలు లేవు. ఎలా బతుకుతారు? ఇక్కడ వస్తారని రక్తం ఏడుతున్నారు. ఆయన బాధ్యత వహించేది మీదే. కేంద్రం దిగవచ్చి మళ్ళీ ఎక్కడున్నా అక్కడే 4,000 మందిని కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. దయచేసి మీ అందరినీ ఓట్లేసి గెలిపించినందుకు స్టేట్ గవర్నమెంట్ అందరూ దిగి రావాలి. మాకు ఉపాధి కల్పించాలి. మా భూములు పోయాయి, మా పుట్ల పోయాయి, మా సర్వస్వం కోల్పోయాం. ఈరోజు తినలేదు, మా పేర్లు తెచ్చారు. మేము ఎలా బతకాలి? మా భూములు మాకు ఇచ్చేయండి, మా పుట్ల మాకు ఇచ్చేయండి.